హాయ్! ఈరోజు నేను ఒక ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీతో ఉన్నాను. సుచిత్ర చంద్రబోస్ గారు. అయితే ఇంత పర్టికులర్గా ఎందుకు మ్యామ్ గురించి చెప్తున్నానంటే చాలామంది ప్రకృతిని చూసి ఆస్వాదించి వదిలేస్తారు. కానీ మేడంలో ఒక కవయిత్రి ఉన్నారన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. ఈవిడ ప్రకృతిని చూడటమే కాదు, ఆ ప్రకృతి మీద కవితలు కూడా రాస్తారు. అయితే ఇది చంద్రబోస్ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఈవిడలో ఆ కవితా హృదయం అన్నది బయటకు వచ్చిందా, లేకపోతే ఈవిడలో న్యాచురల్గా ఒక కవయిత్రి ఉన్నారా? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో కమ్ ఆన్, లెట్స్ మీట్ సుచిత్ర చంద్రబోస్ గారు. హాయ్ అండి. హాయ్ మ్యామ్. చెప్పండి, అసలు మీలో ఈ యాంగిల్ ఉందన్న సంగతి నాకు మీతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయితేనే కానీ తెలియలా. అసలు పెళ్లి చేసుకోవడం వల్ల, సార్ని పెళ్లి చేసుకోవడం వల్ల మీలో ఈ కవయిత్రి బయటకు వచ్చిందా, ఆర్ యూ అ న్యాచురల్ పోయిటస్? ఇట్స్ అన్ ఇన్బిల్ట్ వా ఆర్ట్ ఇది. నాకు ఎలాగో హార్ట్ ఉందో ఆ ఆర్ట్ అందులో ఉంది ఆల్రెడీ. ఏంటంటే అలాగూ కవితని గుర్తించడం, అందమైన కవిత్వాన్ని ఆస్వాదించడం, అలాంటి హృదయం ఉంది కాబట్టే చంద్రబోస్ గారిని పెళ్లి చేసుకోగలిగాను. ఎందుకంటే ఆయన దానికే పడింది ఫస్ట్ మ్యాటర్ అది. మిమ్మల్ని పడేసిన కవిత ఏంటో చెప్పండి. ఆ పాట, సార్ రాసిన పాట. సార్ రాసిన పాట అది నేను ఆ లైన్స్ కొన్ని కోట్ చేయడం వలన పడిన పాట పరదేశి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అదే. సో పూలకి రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపే అన్న ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. పదే పదే వినేదాన్ని దాన్ని. ఓకే, చాలా నచ్చింది అది. కాదు, మీరు సార్కి పడిపోయారా ఇవి కోట్ చేయడం వల్ల, లేకపోతే సార్ మీకు పడిపోయారా? రెండు మ్యూచువల్గా లేదు, సరే ఫస్ట్ పడ్డారా? పడి నన్ను లాగేశారు. అది మ్యాటర్. సో మీరు ఫస్ట్ రాసుకున్న కవిత ఏంటో చెప్పండి. మీరు ప్రకృతిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాశాను అన్నారు కదా, సో అలా రాసుకున్న కవిత ఏంటో చెప్పండి. అది వచ్చి నేను మా ఆయన, మా అబ్బాయి ముగ్గురం కలిసి ఊటీ వెళ్ళాం. వాడిని ఎక్కడికో తీసుకెళ్ళాలి కదా. అక్కడ రోజా పూలు షో జరుగుతోంది అనమాట. ఓకే. ఆ షోని చూడడానికి వెళ్ళాం అందరం వెళ్తే అన్ని పువ్వుల్ని చూసి ఆనందపడి, ప్రతి ఒక్క పువ్వు వాటి రంగు అన్నిటినీ చూసి చాలా మురిసిపోయాను అనమాట. నేను మురిసిపోయి దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను డైరీలో రాసుకోవడం అనేది నా అలవాటు. నన్ను, నా హృదయాన్ని ఆనందింపజేసిన ఏ దృశ్యమైనా సరే నేను వెంటనే వర్ణిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ నెమరేసుకుంటూ రాసేస్తాను అనమాట. రాస్తూ అలా రాసుకున్నది రోజా పూల తోట. అంటే ఆ పువ్వులు ఒక్కొక్కటి ఎలా, ఆ రోజా పువ్వు చెట్టుని చూస్తుంటే నాకు అనిపించింది ముళ్ళ నిచ్చెన ఎక్కి వచ్చిన రోజా అనిపించింది. ఇంకో చెట్టు చూశాను, ఆ చెట్టు కింద అసలు పువ్వులన్నీ అలా రెక్కలు లూజ్గా అయిపోయి పడిపోయి ఉన్నాయి. అప్పుడు అనిపించింది తన పాదాలకి తానే పూజ చేసుకున్నట్టు పూరెక్కలు పడి ఉన్నాయి అనిపించింది. తర్వాత డిఫరెంట్ రంగులు, పింక్, ఎల్లో, ఆరెంజ్, అసలు ఎన్ని కలర్స్, వైట్ రోజ్, బేబీ పింక్, అంటే షేడ్స్ మళ్ళీ కలర్స్లోనే. అది చూస్తున్నప్పుడు మొగ్గను చూశాను. మొగ్గేమో చక్కగా ఇలా బుజ్జిగా ఇలా ఉంది. సో నాకు ఎలా అనిపించింది అంటే ఆ దేవుడికి రంగుల ప్రార్థన చేస్తున్నట్టు పువ్వు మొగ్గలు కనిపించినాయి. అండ్ దాని తర్వాత మనుషులు ఉంటారో ఉండరో కానీ పువ్వులు ఉమ్మడి కుటుంబంలా గుర్తుగా ఒకే పంచుకుంటాయి. అలాగే ఉమ్మడి కుటుంబంలా గుత్తు రోజాలు, తర్వాత ప్రేమికులు ఎలాగో జంటలుగా కూర్చుంటారో అలా ప్రేమ జంటలా జత రోజాలు, తర్వాత ఒంటరిగా కన్య రోజా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడు చినుకులు, వర్షం వస్తుంది. ఇక్కడ చినుకులు పడుతున్నాయి, మేము గొడుగు ఓపెన్ చేసి అందరూ నడుస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ వర్షం వస్తుంది, ఏ పువ్వు కానీ గొడుగు పట్టను, 10,000 పువ్వులు ఉన్నాయి,
అనుకుని ఆ గొడుగుని తీసేసాను. తీసేసి వాటి మధ్య నేను తడుస్తూ నడిచాను అనమాట. నడుస్తూ అప్పుడు అనిపించింది, ఏ పువ్వుకని గొడుగు పట్టాను, అందుకే గొడుగుని విసిరేసా. వాటి మధ్యన నేను తడుస్తూ నడిచే రోజా అయ్యాను. తడిసి నడిచే రోజా అయ్యాను. బ్యూటిఫుల్. తర్వాత దాని తర్వాత అనిపించింది, నేను వెళ్ళిపోతున్నాను, నేను చూసిన రోజా పువ్వు మొక్క అలా వెనక్కి అక్కడే ఉండిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఐ రియలీ ఫెల్ట్, దాన్ని అభినందించాలి. ఇంత అందమైన వర్ణము, రంగులు ఉన్న రోజా అన్నీ సోల్జర్స్ లాగా నిలబడి ఉన్నాయి. ఓకే, మేము చూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు అనిపించింది అక్కడ ఓ గాలి, వాన, వర్షం, మేము వెళ్ళిపోతున్నాం, అక్కడే ఉన్నాయి. అంటే అప్పుడు రాసుకున్నది ఏంటంటే, రోజా నీకు నా అభినందన, ప్రకృతి ప్రళయమే వచ్చినా పారిపోని రోజా నీకు నా అభినందన అనిపించింది. దాని తర్వాత ఇంకా ఏడిస్తే ఏం లాభం, వదిలేసి ఆ వర్షంలో కన్నీళ్ళు కూడా కలిసిపోతాయి. అందుకనే హిందీలో ఏడుస్తూ అని హిందీలో రో రాశాను, వెళ్ళిపోతున్నా జా అని రాశాను. భూమి అడుగున నీ పాదాలని దాచిపెట్టుకుని అక్కడే నిలబడిపోయావు, భూమి పైన నా పాదాలతో నడిచి వెళ్ళిపోతున్నా. బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. నాకు చెప్పండి సార్, అసలు ఎలా ఫీల్ అయ్యారు ఈ కవిత? ఆయన వింటే కదా, ఆయనకి చెప్పలే నేను. ఏ ఇంత మంచి విషయం ఎందుకు షేర్ చేసుకో? నేను ఎందుకు షేర్ చేయలేదంటే, నేను ఒక డైరెక్టర్ని, డాన్స్ డైరెక్టర్ని. నా కథలో ఒక సన్నివేశం కింద కూడా నేను పెట్టుకోవచ్చు. సో అందుకని ఎందుకు లీక్ చేయడం? లీక్ ఏమిలే. సో మీరందరూ చూసి ఎలా ఉంది అని చెప్తే అప్పుడు ఫిల్మ్ని డైరెక్ట్ చేస్తాను. సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అ డే వెల్ స్పెంట్ విత్ యూ. థ్యాంక్ యూ. మనం ఇక్కడ ఆపొద్దు, కంటిన్యూ చేద్దాం మరొక వీడియోతో. బాయ్ బాయ్.